Daily. Taste the Daily. తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువగా ఉండడం చలి తీవ్రతకు అద్దం పడుతుంది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య, తిరిగి సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య శీతల గాలులు వణికిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల వల్ల రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువగా ఉండడం చలి తీవ్రతకు అద్దం పడుతుంది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య, తిరిగి సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య శీతల గాలులు వణికిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల వల్ల రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత మరొకసారి చాలా గణనీయంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో చాలా గణనీయంగా పడిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి పంజా అయితే చాలా ఎక్కువగా విసురుతుంది. దీంతో చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా గజగజ వణుకుతున్నారు చలి ప్రభావంతో. కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు కూడా చాలా దారుణంగా పడిపోతున్నాయి సందీప్. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. అవి కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు రాత్రిపూట నమోదవుతుంది. గత 10 సంవత్సరాల రికార్డులను తిరిగి రాస్తూ ఈ చలికాలం సీజన్ లో మనకు అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరొక 3 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఏకంగా హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో 7 డిగ్రీల సెల్సియస్ ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలోని 12 జిల్లాల ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువగా ఉండడం చలి యొక్క ఎంతటి పరిస్థితి ఉందో చలి తీవ్రతకు అద్దం పడుతుంది. తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నటువంటి దిగువ స్థాయి గాలుల వల్ల తెలంగాణలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. చలికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య శీతల గాలు ఎక్కువగా వీస్తున్నాయి. ఈ సమయంలో అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావాలి, లేకుంటే ఇళ్లలోనే ఉండాలని కూడా అటు వెదర్ ఎక్స్పర్ట్స్, డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. సో మొత్తానికి చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సందీప్. మార్నింగ్ టైంలో ఒక రకమైనటువంటి డిఫరెంట్ వెదర్ ఉంటుంది. అంటే ఈవినింగ్ టైం, మార్నింగ్ టైంలో చలి కంటే కూడా ఎక్కువగా చల్లటి గాలుల ప్రభావం ఉంటుంది. అంటే మనకు డిసెంబర్ వరకు ఉన్నటువంటి చలి ఒక రకంగా ఉంటే, ఈ జనవరిలో వస్తున్నటువంటి చలి తీవ్రత మరొక రకంగా ఉంటుంది. డిసెంబర్ 31 కూడా, ఆ డిసెంబర్ మంత్ కూడా విపరీతమైనటువంటి చలి నమోదైంది. నైట్ టైంలో కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదై చలి చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు గత
వారం రోజుల నుంచి జనవరిలో ఉన్నటువంటి చలి ప్రభావం కనుక చూసుకుంటే చల్లటి గాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో మంచు ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చలి కంటే చల్లటి గాళ్ల ప్రభావం తోటి బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇళ్లలో ఉండి కంప్లీట్ గా పనులు పూర్తి చేసుకున్న తర్వాతనే ఇంట్లో ఉన్నటువంటి డోర్స్ ఓపెన్ చేసి బయటికి వచ్చి తమ పనుల కోసం బయటికి వెళ్తున్నారు తప్ప అది మార్నింగ్ 8 అయినా నైట్ అయినా ఈవెన్ విండోస్ కూడా ఓపెన్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే విపరీతమైనటువంటి చల్లటి గాలులతోటి ప్రజలు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎప్పుడు స్వెటర్లు కప్పుకోవడము, మఫ్లర్లు పెట్టుకోవడము, మంకీ క్యాప్లు వేసుకోవడము, వెచ్చటి దుస్తులు ధరించి మాత్రమే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డేలో కూడా ఎక్కువ శాతము స్వెటర్లే వేసుకుంటున్నారు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో కూడా అక్కడక్కడ మనకు ప్రజలు గుమికూడి కాస్త మాట్లాడుకునేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. 6, 7, 8 అయిందంటేనే సరే అందరూ ఇళ్లలోకి వెళ్తున్నారు. సో రోడ్లు కూడా మార్కెట్ ఏరియాలు కానీ షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా 8 తర్వాత కూడా ప్రజలు కూడా ఎవరు కనిపించడం లేదు. సో ఇక నిన్న నుంచి మనకు సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి సెలవులు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి సో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ సొంత ఊళ్ళకు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా చలికైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. లేకపోవడం, ట్రైన్స్ లేకపోవడం, వాళ్ళు వెళ్ళడానికి వెహికల్స్ అందుబాటులో లేకపోవడంతో నిన్న సాయంత్రం నుంచి దాదాపు అర్ధరాత్రి వరకు కూడా హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ముఖ్యంగా ఆంధ్ర కానీ ఇటు వరంగల్, కరీంనగర్కి వచ్చేటువంటి ప్రజలైతే చాలా వెయిట్ చేసి చలికి గజగజ వణికినటువంటి సిచ్యువేషన్ నిన్న కనిపింది. అది ఇంకా మరొక 2-3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో పల్లెల్లో ముఖ్యంగా అటవీ గ్రామాల్లో అయితే మన్యం ఏరియాల్లో అయితే గతంలో ఎన్నడూ లేని చలిని మేము చూసామని కూడా ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. చలికి తట్టుకోలేని సిచ్యువేషన్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ సంవత్సరం మనకు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా ఈ 3 జిల్లాలో చాలా అత్యల్పంగా మనకు 5 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎప్పుడు కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనా సరే ఈ 3 జిల్లాల్లోనే ఈ సీజన్ లో మనకు ఈ చలికాలంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. సో డిసెంబర్ వరకు ఒక లెక్క, ఇప్పుడు జనవరి నుంచి ఒక లెక్క అన్నట్టుగా కూడా చలి తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వింటర్ 2.0 చలికాలము 2.0 ప్రారంభమైనట్టుగా కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గత జనవరి ఫస్ట్ వీక్ లో కాస్త గ్యాప్ ఇచ్చినటువంటి చలి అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో విజృంభిస్తుంది. సో సాధారణంగా చూసుకుంటే అయితే సంక్రాంతికి ఎప్పుడు కానీ చలి బాగానే ఉంటుంది. అది ప్రజలు చెప్తూ ఉంటా అంటారు, వాతావరణ శాఖ గణాంకాలు కూడా అదే చెప్తూ ఉంటా ఉంటాయి. సో మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా సంక్రాంతికి మాత్రము చలి విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. చలి ప్రభావం తోటి ముడుచుకున్నటువంటి చేతులు సైతం పైకి ఎత్తలేని సిచ్యువేషన్ సంక్రాంతికి ఉంటుందని కూడా ప్రజలు కామన్ గా అనుకుంటూ ఉంటుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు మరొక 2 రోజుల సంక్రాంతి పండుగ ప్రారంభం కాబోతుంది కాబట్టి చలి తీవ్రత సంక్రాంతి పండుగ వరకు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే మరొక 4 రోజుల పాటు ఇదే అయితే సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సందీప్. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చల్లటి గాల ప్రభావం తోటి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారి యొక్క అనారోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. సో మార్నింగ్ టైంలో దాదాపు మనకు పొగ మంచు దాదాపు 8-9 గంటల వరకు గతంలో ఉండేది. తర్వాత పొగ మంచు క్లియర్ అయిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ 10-11 o'clock అయినప్పటికీ కూడా రోడ్లపైన పొగ మంచు ప్రభావం అలానే ఉంటుంది. దీంతో వెహికల్స్ ముందుకెళ్లడానికి కానీ వెహికల్స్ నడపడానికి కూడా వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ కంప్లీట్ గా కూడా పొగ మంచు తోటి తప్పేసాయని చెప్పవచ్చు. గ్రామాల్లో కూడా అటవీ ప్రాంతాల్లో కూడా అసలు ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కానీ ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్లేసెస్ కానీ కూడా కనిపించని సిచ్యువేషన్ అయితే మనకు మార్నింగ్ 10 o'clock వరకు కూడా కనిపిస్తుంది. 10 o'clock తర్వాత కాస్త సూర్యుడు రావడం తోటి పొగ మంచు కాస్త తగ్గి ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కానీ ప్లేసెస్ కానీ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 8 o'clock వరకు ఉండాల్సినటువంటి పొగ మంచు 10-11 o'clock వరకు కూడా ఉంటుంది. అంటే చలి ప్రభావము ఈసారి వింటర్ సీజన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది సందీప్. ఇక దాంతో పాటు ఎక్కువగా అనారోగ్యాల విషయాలకు వస్తే ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, న్యూమోనియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవారు, స్కిన్ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారి యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా చెప్తుంది. ఎందుకంటే ఈ చలి ప్రభావం తోటి చల్లటి ఈ గాలుల ప్రభావం తోటి కూడా దీనికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు బారిన పడుతున్న వారు హాస్పిటల్స్ కు
ఎక్కువగా వస్తున్నారని కూడా డాక్టర్ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా న్యూ బార్న్ బేబీలో అయితే న్యూమోనియా అయితే ఎక్కువగా ఫామ్ అవుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ చలి ప్రభావం తోటి లంగ్స్ లో ఎక్కువగా మనకు ఇన్ఫెక్షన్ వస్తుంది. దాంతో పాటు జాండీస్ కూడా ఎక్కువగా వస్తున్నట్టుగా కూడా చిన్నపిల్లల డాక్టర్ కూడా చెప్తున్నారు. సో ఈ పరిస్థితులలో ముఖ్యంగా చిన్న పిల్లల్ని కానీ వృద్ధులను కూడా చాలా కేర్ గా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా డాక్టర్స్ అంటున్నారు. ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ చాలా సేఫ్టీగా స్వీయ నియంత్రణ కానీ స్వీయ రక్షణ చర్యలు తీసుకొని అనారోగ్యాల బారిన పడకుండా ప్రజలు ఉండాలని డాక్టర్లు చూపిస్తున్నారు. ఎందుకంటే హాస్పిటల్స్ కు వస్తే ట్రీట్మెంట్ కంటే కూడా ఆ అనారోగ్య సమస్య రాకుండా కాపాడుకోవడం, చలి నుంచి రక్షణ పొందడం ఉత్తమం అని కూడా అటు డాక్టర్లతో పాటు వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు. మొత్తానికి అయితే చలి ప్రభావం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే గజగజ వణికిస్తుంది. మార్నింగ్ టైంలో ఎంత చలి ఉన్నా సరే గ్రామాల్లో కూడా ప్రజలు ఎర్లీ మార్నింగే లేచి తమ యొక్క ఇంట్లో పనులు చేసుకోవడం, వ్యవసాయం పనులకు కూడా వెళ్ళడం చేస్తూ ఉంటా అంటారు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే విలేజ్ లో కూడా కనిపించడం లేదు. గ్రామాల్లో ప్రజలు కూడా కాస్త లేట్ గానే లేస్తున్నారు. తమ యొక్క పనులను కూడా కాస్త లేట్ గానే చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అటు విలేజ్ లలో కనిపిస్తుంది. అంటే పల్లె పట్నం అనే తేడా ఎక్కడా లేకుండా కూడా చలి విజృంభణ అయితే కొనసాగుతుంది. మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.